నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీయ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 190వ అధ్యాయంలో ఉన్నాం. ద్రౌపదిని 5గురు వివాహమాడుటను గురించి ఆలోచన. వైశంపాయన ఉవాచ. గత్వా తు తాం భార్గవ కర్మశాలాం పార్థో పృథాం ప్రాప్య మహానుభావో తాం యాజ్ఞసేనీం పరమప్రతీతో భిక్షేత్యథా వేదయతాం నరాగ్రయో. వైశంపాయనుడు అన్నాడు, మహానుభావులు నరోత్తములు అయిన భీమార్జునులు కుమ్మరి ఇంటికి వెళ్ళి తల్లితో అమ్మా భిక్ష తెచ్చాము అన్నారు. కుటీగతా సా త్వనవేక్షపుత్రౌ ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే పశ్చాచ్చ కుంతి ప్రసమీక్ష కృష్ణాం కష్టం మయా భాషితమిత్యువాచ. కుటీరంలో ఉన్న కుంతి కొడుకులను చూడకుండానే అందరూ కలిసి భుజించండి అంది. వెంటనే ద్రౌపదిని చూసి అయ్యో ఇలా అన్నానేమిటి అని బాధపడి, సా ధర్మభీత పరిచింతయంతి తాం యాజ్ఞసేనీం పరమప్రతీతాం పాణౌ గృహీత్వోపజగామ కుంతి యుధిష్ఠిరం వాక్యమువాచ చేతుం. పరమ ప్రఖ్యాతి వహించిన ద్రౌపది యొక్క చెయ్యి పట్టుకొని కుంతి ధర్మలోభ భయంతో చింతిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నది. కుంతివాచ. ఇయం తు కన్యా ద్రుపదస్య రాజ్ఞః తవానుజాభ్యాం మయి సన్నివిష్టా యథోచితం పుత్రమయాపి చోక్తం సమేత్య భుంక్తేతి నృప ప్రమాదాత్. కుంతి చెప్పింది, ఈమె ద్రుపద మహారాజు యొక్క కుమార్తె. నీ తమ్ములు నా దగ్గరకు తీసుకొని వచ్చి భిక్ష తెచ్చామన్నారు. వెంటనే నేను కలిసి భుజించండి అన్నాను ప్రమాదపడి. మయా కథం నానృతముక్తమద్య భవేత్ కురూణాం వృషభబ్రవీః పాంచాలరాజస్య సుతామధర్మః నచోపవర్తేత న విభ్రమేచ్చ. కురువంశోత్తమ, నేను మాట్లాడింది సత్యంగా ఎలా అవుతుంది? పాంచాలరాజు కుమార్తె దరిదాపులకు అధర్మం ఎలా రాకుండా ఉంటుంది? అధర్మ విలాసాలు ఆమెను పొందకుండా ఎలా ఉంటాయి? వైశంపాయన ఉవాచ. స ఇవ ముక్తో మతిమాన్ నృవీరః మాత్రా ముహూర్తం తు విచింత్య రాజా కుంతీం సమాశ్వాస్య కురుప్రవీరః ధనంజయం వాక్యమిదం బభాషే. వైశంపాయనుడు అన్నాడు. కుంతి ఇలా అనేసరికి తెలివైన ధర్మరాజు కొద్దిసేపు ఆలోచించి కుంతిని ఊరడించి అర్జునుడితో ఇలా అన్నాడు. త్వయా జితా ఫాల్గుణ యాజ్ఞసేని త్వయైవ శోభిష్యతి రాజపుత్రీ ప్రజ్వాల్యతామగ్నిరమిత్రసాహ గృహాణ పాణిం విధివత్వమస్యాః. అర్జున, యాజ్ఞసేనిని నీవు జయించుకున్నావు. నీతోనే రాజకుమారి శోభిస్తుంది. అగ్నిహోత్రం చేసి ఆమెను శాస్త్రోక్తంగా పాణిగ్రహణం చేసుకో అన్నాడు. అర్జున ఉవాచ. మాం నరేంద్ర త్వమధర్మ భాజం కృతాన ధర్మోయమశిష్టదృష్టః భవాన్ నివేశ్యః ప్రథమం తతోయం భీమో మహాబాహురచింత్య కర్మ అహం తతో నకులోనంతరం మే పశ్చాదయం సహదేస్తరస్వి వృకోదరోహం చ యమౌ చ రాజన్ ఇయం చ కన్యా భవితో నియోజ్యా. రాజా, నన్ను అధర్మాచరణ పరుని చేయకు. పెద్దలెవరూ చేయలేది అధర్మం. ముందుగా నీవు వివాహం చేసుకోవాలి. తరువాత ఈ అద్భుత పరాక్రముడైన భీముడు చేసుకోవాలి. తరువాత నేను, నా తరువాత నకులుడు, ఆ తరువాత చురుకైన సహదేవుడు చేసుకోవాలి. భీముడు, నేను, నకుల సహదేవులు, ఈ రాజకుమారి అంతా నీ ఆజ్ఞావర్తులమే. ఏవం గతే యత్కరణీయమత్ర ధర్మ్యం యశస్యం కురు తద్విచింత్య పాంచాలరాజస్య హితం చ యత్సా స్యాత్ ప్రసాధి సర్వే స్మ వశే స్థితాస్తే. ఇప్పుడు చేయదగిన ధర్మమేదో, ఏది యశస్కరమో ఆలోచించి చెయ్యి. పాంచాలరాజుకు హితమైనది చెయ్యి. మేమంతా నీకు వశులమై ఉన్నాము, ఆజ్ఞాపించు అన్నాడు. వైశంపాయన ఉవాచ. జిష్ణోర్వచనమాజ్ఞాయ భక్తిస్నేహ సమన్వితం దృష్టిం నివేశయామాసు పాంచాల్యాం పాండునందనాః. భక్తి స్నేహాలతో కూడిన అర్జునుని మాట విని పాండవులందరూ పాంచాలి మీద దృష్టులు నిలిపారు. దృష్ట్వా తే తత్ర పశ్యంతీం సర్వే కృష్ణాం యశస్వినీం సంప్రేక్షాన్యోన్యమాసీనా హృదయస్తామధారయం. పాండవులంతా యశస్విని అయిన ద్రౌపదిని చూస్తూ తమ హృదయాల్లో ఆమెను ధరించారు. తేషాం తు ద్రౌపదీం దృష్ట్వా సర్వేషాం
మమితౌజసాం సంప్రమధ్యేంద్రియగ్రామం ప్రాదురాసీన్మనోభవః. అమిత తేజస్సులైన పాండవులంతా ఆమెను చూస్తుంటే వారి ఇంద్రియాలన్నింటినీ మథిస్తూ వారి హృదయాల్లో మన్మధుడు ఉద్భవించాడు. కామ్యం హి రూపం పాంచాల్యాః విధాత్రా విహితం స్వయం బభూవాధికమన్యాభ్య సర్వభూత మనోహరం. విధాత స్వయంగా పాంచాలి రూపాన్ని కోరదగినట్లుగాను ఇతర స్త్రీల కంటే అధికంగాను సర్వప్రాణుల మనస్సులను హరించేదిగాను సృష్టించాడు. తేషామాకారభావజ్ఞ కుంతీపుత్రో యుధిష్ఠిరః ద్వైపాయనవచకృష్ణం సస్మారమనుదర్శవః. తమ్ముళ్ల ఆకారాన్ని మనసులను ఎరిగిన ధర్మరాజు వ్యాస మహర్షి మాటలన్నింటినీ తలుచుకున్నాడు. అబ్రవీత్ సహితాన్ భ్రాతॄన్ నిధో భేదభయాన్ నృపః. సర్వేషాం ద్రౌపదీ భార్యా భవిష్యతి న శుభ. తమలో తమకు పరస్పరం భేదం వస్తుందనే భయంతో ఈ కళ్యాణి ద్రౌపది మనందరికీ భార్య అవుతుంది అన్నాడు. వైశంపాయన ఉవాచ. భ్రాతుర్వచస్తత్ ప్రసమీక్ష్య సర్వే జ్యేష్ఠస్య పాండోస్తనయాస్తదానీం తమేవార్థం ధ్యాయమానా మనోభిః సర్వే చ తే తస్థురదీనసత్వాః. పెద్దన్నగారి మాట విని పాండవులంతా ఆ విషయాన్నే భావిస్తూ ఉదార హృదయంతో మిన్నకుండిపోయారు. వృష్ణి ప్రవీరస్తు కురు ప్రవీరాన్ ఆశంసవానస్సహ రౌహిణేయః. జగామతాం భార్గవ కర్మశాలాం యత్రాసతే తే పురుష ప్రవీరాః. వృష్ణివీరుడైన కృష్ణుడు బలరాముడితో సహా పాండవులను పలుకరించడానికి పాండవులున్న కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. తత్రోపవిష్టం పృథుదీర్ఘబాహుం దదర్శ కృష్ణ సహ రౌహిణేయ అజాతశత్రుం పరివార్యతాంశ్చాప్యుపోపవిష్టాన్ జ్వలన ప్రకాశాన్. అక్కడికి వెళ్లి కృష్ణ బలరాములు ఆజానుబాహువైన ధర్మరాజును అతని చుట్టూరా అగ్నిహోత్రాల వలె ప్రకాశిస్తున్న మిగిలిన పాండవులను చూశారు. తతోబ్రవీద్ వాసుదేవోభిగమ్య కుంతీసుతం ధర్మభృతాం వరిష్టం కృష్ణో హమస్మీతి నిపీడ్య పాదో యుధిష్ఠిరస్యాజ మీఢస్య రాజ్ఞః. కృష్ణుడు వెళ్లి ధార్మికోత్తముడు అజమీఢవంశజుడు అయిన ధర్మరాజు పాదాలు పట్టుకుని కృష్ణుణ్ణి నేను అని నమస్కరించాడు. తదైవ తస్యాప్యనురౌహిణేయ తౌ చాపి హృష్టాః కురవోऽభ్యనందన్. పితృశ్వసుశ్చాపి యదుప్రవీరౌ అగృహ్ణతాం భారతముఖ్యపాదో. బలరాముడు కూడా వెళ్ళి తన పేరు చెప్పుకొని ధర్మరాజును అభినందించాడు. వారిద్దరినీ పాండవులు సంతోషంతో అభినందించారు. బలరామకృష్ణులిద్దరూ తమ మేనత్త కుంతీదేవికి పాదాభివందనం చేశారు. అజాతశత్రుశ్చ కురుప్రవీరః స్వప్రశ్చ కృష్ణం కుశలం విలోక్య కథం వయం వాసుదేవత్వయేహ గూఢా వసంతో విదితాశ్చ సర్వే. అజాతశత్రువైన ధర్మరాజు కృష్ణుని చూసి కుశలమడిగి వెంటనే కృష్ణ, ప్రచ్ఛన్నంగా నివసిస్తున్న మేము నీకు ఎలా తెలిసాము అని అడిగేసరికి తమ అబ్రవీద్ వాసుదేవ ప్రహస్య గూఢోప్యగ్నిర్జ్ఞాయత ఏవ రాజన్ తం విక్రమం పాండవే యానతీత్య కోన్యకర్త విద్యతే మానుషేషు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, రాజా, గూఢంగా ఉన్న అగ్ని తెలుస్తూనే ఉంటుంది. అంతటి పరాక్రమం పాండవులను మించి మానవులు ఎవరిలో ఉంటుంది? దిష్ట్యా సర్వే పావకాద్ విప్రముక్తా యూయం ఘోరాత్ పాండవాః శత్రుసాః. దిష్ట్యా పాపో ధృతరాష్ట్రస్య పుత్రః సహామాత్యో న సకామో భవిష్యతు. అదృష్టవశాత్తు శత్రువులను సహించగల మీరంతా భయంకరమైన లాక్షాగృహం మంటల నుండి తప్పించుకున్నారు. అమాత్యునితో కూడిన పాపి అయిన దుర్యోధనుని కోరిక అదృష్టవశాత్తు తీరలేదు. భద్రం వోస్తు వినిహితం యద్గుహాయాం వివర్ధధ్వం జ్వలనాయివైధమానా. మా వో విదుః పార్థివాః కేచిదేవ యాస్యావహే శిబిరాయైవ తావత్. సోనుజ్ఞాతః పాండవేనావ్యయశ్రీః ప్రాయాత్ శీఘ్రం బలదేవేన సార్ధం. మీకందరికీ మా అంతరంగంలో నింపుకున్న కళ్యాణముగాక. అగ్నిహోత్రాల వలె వృద్ధి పొందుతూ వ్యాపించండి. ఇప్పుడు ఏ రాజులు మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇక మేము శిబిరానికి వెళతాము అంటూ కృష్ణుడు ధర్మరాజు యొక్క అనుజ్ఞ తీసుకుని బలరామునితో సహా వెంటనే వెళ్ళిపోయాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి రామకృష్ణాగమనే నవత్యధికశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.